రాజారాం బాబు, ముందు ముందు ఇలాంటివి రాకుండా మీరే మాకు దారి చూపి. అలాగే ఇంకా నేను. అవును బాబు, ఈయన గారికి ఆశ ఎక్కువైపోయి మాకు పన్నులు లేకుండా చేశాడు. మేమంతా ఏమైపోవాలి? మా ఊసరు ఊరికే పోదు, మట్టి కొట్టుకుపోతాడు. ఏంట్రా ఆడ మనిషిపై చేసుకుంటావా? ఆగండి, ఊరుకోండి. ఇలాంటి వాళ్ళతో మీకు పని ఏంటి? వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. పోండి, చూస్తాను ఎవడు అడ్డు వస్తాను. త్వరగా 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 దించండి. ఏంది ఏంది ఇది? రామాంజనేయ యుద్ధం సినిమా చూస్తున్నారు. వెళ్ళండి, వెళ్ళి మీ పని మీరు చూసుకోండి. నా పని నేను చూసుకుంటాను. మీ పని కానీ. గొడవపడే డ్రైవర్ చాలా మంచి మనిషిలో ఉన్నాడే. డ్రైవర్ కాదమ్మా, 40 లారీలు ఉన్న రాజారాం ట్రాన్స్పోర్ట్ కంపెనీకి ఓనర్. కష్టపడి పైకి వచ్చిన మనిషి కదా, అందుకే కష్టజీవులు ఇంకా మర్చిపోలేదు. ఇక మీద ఎప్పుడైనా కూలీ వాళ్ళ బతుకులతో ఆడుకున్నావో నీకు బతుకే లేకుండా చేస్తా. కానండి కానండి. అది అలా విరగొట్టాలి. ఏంట్రా ఏంటిది? వాళ్ళు మారుతుంటే కాళ్ళ అనవసరం. అసలు ఫైట్ చేసే విధానం ఇదా? ఫైట్ చేసే పంచలో ఓ పవర్ ఉండాలి, స్టైల్ ఉండాలిరా. ఏంటిది చిన్నపిల్లగా అనుకుంటూ? సన్యాసులారా, నేను చూపిస్తాను, చూసి నేర్చుకోండి. నన్ను కొట్టు, పర్లేదు కొట్టు, కొట్టా. ఇది స్టైల్ అంటే. గాడిద గుడ్డేం కాదు. ఇది పవర్ అంటే. ఈ కాట మొదలెట్టండి రా, చూస్తా. అది శభాష్. Zumba la cadi, 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 zumba.
రండి. ఆయన ఉన్నారో లేరన్నమాట అలా ఉంచి ముందు మీరు కార్ కేసి ఇచ్చి బయటకు వెళ్ళండి. నువ్వెవడరా ఇవన్నీ చెప్పడానికి? ఏంటి ఇంత ఆవేశంగా వస్తున్నారు? ఏం జరిగింది? మిస్టర్ రంగారావు, మా స్కిల్ చూసి మా టాలెంట్ చూసి మా పార్ట్నర్షిప్ ఇచ్చానన్నావు, కానీ మా అన్నయ్య ఇచ్చిన డబ్బు పుచ్చుకొని మమ్మల్ని వదిలించిన మాటలు చెప్పావు, అవునా? అవును, ఆ డబ్బు చేతికి అందడం వల్లే మిమ్మల్ని పార్ట్నర్స్ అన్నాను, అంతేగాని మీ బాడీ టాలెంట్ స్కిల్ చూసి కాదురా. మీకంటే తెలివైన వాళ్ళు ఆంధ్రదేశంలో అడుగు తింటూ ఉంటే మిమ్మల్ని నేను ఎందుకు నెత్తికెక్కించుకున్నాను అనుకుంటారు? రాస్కెల్, మా అన్నయ్య ఆస్తంతా పోగొట్టుకొని రోడ్డు మీద పడడానికి కారణం నువ్వే. మర్యాదగా డబ్బంతా తిరిగి వెనక్కిచ్చే, లేదంటే ఇవ్వడం కోసం కాదురా, ఇన్నేళ్లు ఎదురు చూసి పథకం వేసింది. పథకం ఎందుకు? అడిగే అర్హత మీకు లేదు, చెప్పాల్సిన అవసరం నాకు లేదు. మీ అన్నయ్య నాకు డబ్బిచ్చినట్టుగా ఏ సాక్ష్యం లేదు. మీ మీద ప్రేమతోనూ నా మీద నమ్మకంతోనూ నాకు అనుకూలమైన అన్ని డాక్యుమెంట్స్ మీద మీ అన్నయ్య సంతకం చేశాడు. కళ్ళు నెత్తికెక్కిన మీ చేత నాకు కావలసిన సంతకాలన్నీ ఎప్పుడో చేయించుకున్నాను. అండ్ ఫైనల్లీ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇవాళ నుంచి ఈ కంపెనీకి మీకు ఎటువంటి సంబంధం లేదు. గెట్ లాస్ట్! మమ్మల్ని మా అన్నయ్యని మోసం చేస్తావా? చంపేయండి. నీకేం కాదు, దగ్గరకు వచ్చాం. గోపి, ఏ పర్లేదా? ఎవరండి మీరు? డాక్టర్, ఇలా లోపల రాకూడదు. వాళ్ళ తమ్ముడు సార్. అయితే కావచ్చు. ప్లీజ్ కమ్ ఆన్. వాళ్ళకి ఎలా ఉంటుంది? ఓకే ఓకే, మరేం ప్రమాదం లేదు. పర్వాలేదు. మా శాయశక్తిలో మేము ప్రయత్నిస్తున్నాం. సార్, వాళ్ళకి ఎదురైతే నేను తట్టుకోలేను సార్. వాళ్ళు ఎలాగైనా కాపాడండి. ఎంత ఖర్చు అయినా సరే ఎంత ఖర్చైనా పర్వాలేదు డాక్టర్, నేను ఏర్పాటు చేస్తాను. చూడండి, ఎంత ఖర్చైనా ఎంత బాధపడినా ఆపరేషన్ అయిన 24 గంటల వరకు మేమేం చెప్పలేం. మా శాయశక్తిలో మేము ప్రయత్నం చేస్తున్నాం అని చెప్తున్నాం కదా. నా మాట వినండి. బిడ్డలు గట్ట ఉంది డాక్టర్ గారు. ప్లీజ్ మీరు కొంచెం సేపు బయట వెయిట్ చేయండి. ఏం పర్వాలేదు. ఏం పర్వాలేదమ్మా, భయపడకండి. నీ తమ్ముళ్ళ కోసం నువ్వేమైనా చేస్తావని నాకు తెలుసు. ఆ బలహీనతను ఉపయోగించుకొని వాళ్లను చేరదీసి నిన్ను నడి రోడ్డులో నిలబెట్టాడు. నేను అనుభవించిన క్షోభ నువ్వు అనుభవించాలనే నీ తమ్ముళ్లను చంపాలనుకున్నాను. అది నీ వల్ల కాదు, పొరపాటు. ఇప్పుడు ఆ పని మీదే నా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ వాళ్ళకి ఏమైనా జరగాలి, నీ రక్తం కాడ చూస్తాను.
ఆ